హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజు కూడా ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి. మీషో నుండి కొన్ని శారీస్ తెప్పించి వాటితో చక్కగా లెహెంగాస్ కొన్ని అయితే నేను డిజైన్ చేయించాను అనమాట. మరి ఆ లెహెంగాస్ ఎలా డిజైన్ చేయించాను, అవి కంప్లీట్గా అవుట్లుక్ ఎలా వచ్చాయి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మరి వీటిలో మీకు ఏవైనా కొన్ని నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా వాటిని ఆన్లైన్ షాపింగ్ చేసి హ్యాపీగా తెప్పించుకుని సేమ్ మోడల్ అయినా కుట్టించుకోవచ్చు, లేదా మీకు వేరే మోడల్ ఏదైనా కావాలి అన్నా కూడా హ్యాపీగా కుట్టించుకోవచ్చు. కేవలం జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే నేను ఈ శారీస్తో లెహెంగాస్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అన్నది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. మరి వీటిలో మీకు ఏవైనా కొన్ని లెహెంగాస్ నచ్చినట్లయితే ఆ లెహెంగాస్ని నేను ఏ శారీస్తో స్టిచ్ చేయించానో ఆ శారీస్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. వీటిలో మీకు ఏమైనా నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్ పైన అలా టచ్ చేశారంటే నేను ఏ శారీ అయితే తెప్పించుకున్నానో సేమ్ అదే శారీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయండి. హ్యాపీగా మీరు కూడా తెప్పించుకుని ఇలాగే లెహెంగాస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. చాయిస్ మీదే. కానీ ఈ శారీస్తో ఇలాగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు, ఓన్గా కస్టమైజ్ చేయించుకోవచ్చు అన్న ఒక చిన్న ఐడియా మీకు రావడం కోసంగా మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు చూపించబోయేటటువంటి ఫస్ట్ లెహెంగా అండి, ఎప్పుడు చూపించేదే ఫస్ట్ బ్లాక్ కలర్. ఇదిగోండి ఇలా బ్లాక్ అన్నమాట. టోటల్గా లెహంగా అంతా కూడా సీక్వెన్స్ అండి, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి. ఇది టోటల్గా మొత్తం కూడా సీక్వెన్స్ అండి. ఇవన్నీ కూడా సీక్వెన్స్ అన్నమాట. మంచి పార్టీవేర్ శారీ అండి. శారీ కిందకి కట్టుకునే వాళ్ళకైతే మంచి పార్టీవేర్ శారీ అన్నమాట. అసలు గోల్డ్ కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. ఇది నేను అంబ్రెల్లా కటింగ్ అండి, నడుం దగ్గర కుచ్చి పెట్టించలేదన్నమాట. నడుం దగ్గర కుచ్చి లేకుండా అంబ్రెల్లా కటింగ్లో ఇలా స్టిచ్ చేయించాను. ఇది వచ్చి లెహెంగా అండి. అండ్ దీనిపైకి నేను బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి, ఫ్రంట్ ఓపెన్ కాదు, ఇలా బ్యాక్ ఓపెన్ అన్నమాట. ఫ్రంట్ అయితే ఇలాగా, నెక్ అయితే ఇలాగా రౌండ్ నెక్ పెట్టించి దీనికి హ్యాండ్స్ కొంచెం హైలైట్ చేయించాను అనమాట. ఇప్పుడు అందులో ఇది బాగా ట్రెండింగ్ అండి, ఈ హ్యాండ్స్ అయితే చూసారా, లూజ్ హ్యాండ్స్ అన్నమాట. వీటిని ఏదో హ్యాండ్స్ అంటారు, నాకు ఐడియా లేదు, బట్ పేరైతే ఇలాగా హ్యాండ్స్ పెట్టించి సేమ్ ఈ సీక్వెన్స్ క్లాత్ని ఇలా కింద ఒక పట్టీలాగా ఇచ్చాము. అండ్ ఇట్లాగా గోల్డ్ కలర్లో టోటల్గా నెక్ అంతా కూడా ఇలాగ ఒక చిన్న గోట్ లాగా వేయించుకున్నాను అనమాట, కొంచెం చూడ్డానికి బాగుంటుందని. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించానండి. అండ్ మరి దీని మీదకి ఓనీ అయితే, అంటే ఇది బాగా సీక్వెన్స్తో కూడినటువంటి లెహంగా కాబట్టి ఓనీ అయితే ఇలాగ ఒక ప్లెయిన్ చున్నీని అయితే తీసుకున్నాను. లెహంగా అంతా కూడా ఎక్కువగా సీక్వెన్స్ ఉంది, ఎక్కువగా మెరుస్తూ ఉంది కాబట్టి ఓనీ అయితే ఇలాగా ప్లెయిన్ ఓనీ అనమాట. దీనికైతే లేస్ కానీ ఏం వేయించలేదు నేను. చూసారా, టోటల్గా లెహంగా స్టైల్ అయితే ఇదండి. నేను ఈ లెహంగాస్కి సంబంధించి వేసుకుంటే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు తెలియాలి కాబట్టి నేను వేసుకున్నటువంటి వీడియోస్ కూడా ఇందులో లింక్ చేస్తాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఇందులో మంచి కలర్స్ కూడా ఉన్నాయండి. నేనైతే బ్లాక్ అండ్ గోల్డ్ తెప్పించాను, ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ శారీకి సంబంధించినటువంటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అంటే ఇలాగే స్టిచ్ చేయించుకోవాలి అని అయితే ఏం లేదు, నేను ఇలా స్టిచ్ చేయించాను. ఒకవేళ ఈ మోడలే నచ్చినట్లయితే మీరు కూడా హ్యాపీగా ఇలాగే స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చక్కగా శారీ కింద కూడా వేర్ చేసుకోవచ్చు దీన్ని. చాలా మంచి శారీ అన్నమాట.
నైస్ అండి, చాలా బాగుంది. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లెహెంగా అండి, ప్రెట్టి కలర్, రెడ్ అండ్ వైట్ అండి, మంచి రెడ్ కలర్ అనమాట. అసలు ఎంత గోల్ వచ్చింది చూసారా లెహంగా అయితే, చాలా బాగా వచ్చిందండి. ఒక ఫుల్ శారీని ఇలాగా స్కర్ట్ కిందకి పెట్టించేసాను అనమాట. ఇది కూడా అంబ్రెల్లా కట్ అండి, నడుము దగ్గర కుచ్చి ఏం లేదండి, అంబ్రెల్లా కటింగ్ లెహంగా అనమాట. మంచి రెడ్ కలర్ మీద వైట్ కలర్ హార్ట్స్ అండి. లెహంగా అయితే ఇలా అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్, నాకు స్లీవ్లెస్ అలవాట్లేదు, అందువల్ల మరీ స్లీవ్లెస్ వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. అందువల్ల ఇలాగా చక్కగా ఫ్రిల్స్ టైప్లో చిన్న హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించేశాను. చిన్న ఫ్రిల్స్ హ్యాండ్స్ అండి, అంటే అలా స్లీవ్లెస్లా ఉండదు, మనం హ్యాండ్స్ వేసుకున్నామన్నట్లుగా కూడా ఉండదు అనమాట. ఇలాగా చిన్నవి ఫ్రిల్స్ వచ్చినట్లుగా చిన్న హ్యాండ్స్. ఇది కూడా బ్యాక్ ఓపెనేనండి, ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్నీ కూడా బ్యాక్ ఓపెనే పెట్టిస్తాను. అండ్ ఈ యొక్క బ్లౌజ్కి కూడా వైట్ కలర్లో ఇలాగా ఒక చిన్న గోట్ లాగా వేయించాను అనమాట. నెక్ అంతా కూడా ఒక గోట్ లాగా వేయించేసాను అనమాట. అండ్ మరి ఇది రెడ్ అండ్ వైట్ కాబట్టి దీనికి నేనైతే ఇలాగా ఒక వైట్ కలర్ చున్నీ అయితే పేర్ చేశాను అనమాట. మీరు ఒకవేళ వైట్ కాదు అనుకుంటే రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. అంటే రెడ్కి అందులో దీంట్లో వైట్ కలర్ హార్ట్స్ వచ్చినాయి కాబట్టి నేనైతే ఇలాగా ప్యూర్ షిఫాన్ అండి, ఇవన్నీ కూడా షిఫాన్లో ఒక వైట్ కలర్ చున్నీ తీసుకుని ఆ చున్నీకి ఇలాగా రెడ్ కలర్లో ఒక లేస్ అయితే ఇలాగ అటాచ్ చేయించాను. అది కూడా చిన్న ఫ్రిల్స్ టైప్ లేస్ అండి, అంటే దీనికి హ్యాండ్స్ చిన్న ఫ్రిల్స్లో పెట్టించాను కదా, అందుకోసమని నేను ఇలాగా చిన్న ఫ్రిల్స్ లాగా ఉండేలాగా రెడ్ కలర్లో ఇలా ఒక లేస్ అయితే వేయించాను అనమాట వైట్ కలర్ చున్నీకి. మీరు వైట్ కాదు అనుకుంటే మీరు హ్యాపీగా రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, అయితే మొత్తం రెడ్డిష్గా ఉంటుందేమో, అందువల్ల నేనైతే దీనికి వైట్ అయితే ఇలాగా పేరప్ చేశాను అనమాట. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, బ్లాక్ ఉంది, వైట్ అండ్ రెడ్ హార్ట్స్ ఉంది, బ్లాక్ మీద రెడ్ కలర్ హార్ట్స్ ఉంది, ఇలాగా కలర్స్ అయితే చాలా ఉన్నాయి. నాకు ఎందుకు కొంచెం ఈ రెడ్ కలర్ బాగా ప్రెట్టిగా అనిపించింది, అందువల్ల నేనైతే తెప్పించాను. ఒకవేళ నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక మంచి ట్రెడిషనల్ లెహెంగా అని చెప్పాలండి. ఇప్పటి వరకు చూపించినవి కొంచెం పాష్గా ఉండేటటువంటి లెహెంగాస్ కదా, ఇది మాత్రం కొంచెం ట్రెడిషనల్ అనమాట. ఇది ధర్మవరం టైపు బార్డర్ శారీ అండి. ఇది ఈ శారీతో చక్కగా నేను కొంచెం ట్రెడిషనల్గా ఉండేటటువంటి లెహెంగానైతే ఇలా స్టిచ్ చేయించాను. ఇది అంబ్రెల్లా కట్ కాదండి, చక్కగా ఇలాగా నడుము దగ్గర మనకి కుచ్చి పెట్టి కుడతారు కదా, అలా అనమాట. నడుము దగ్గర సేమ్ అదే బార్డర్ అయితే పెద్ద బార్డర్ లాగా వేయించేశాను. నాకు ఎందుకో ఈ కలర్ కాంబినేషన్ బాగా క్లాసీ లుక్ అనిపించింది అనమాట, అందువల్ల ఇదైతే నేను ఈ కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లెహంగా అయితే ఇలా అండి. దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి కుట్టించాను. ఇది వచ్చి పళ్ళు అండి, శారీకి పళ్ళు పార్ట్ వస్తుంది కదా, ఆ పళ్ళు పార్ట్ని ఇలాగ బ్లౌజ్కి వేయించాను అనమాట. మరీ ప్లెయిన్గా వేపిస్తే బాగోదేమో అని కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇలాగా శారీకి వచ్చినటువంటి పళ్ళుని వేస్ట్ చేయకుండా ఇలాగ బాడీకి వేయించాను. అండ్ ఇది వచ్చి శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. ఈ శారీకి ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. నేను ఈ బ్లౌజ్ పీస్ని ఇలాగ చిన్న బుంగ హ్యాండ్స్ పెట్టి ఇలాగ పట్టీతో ఇలాగ హ్యాండ్స్ వరకే వేయించుకున్నాను, కొంచెం డిఫరెంట్గా కావాలి అని. ఇది కూడా బ్యాక్ ఓపెనేనండి, ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజే అనమాట. ఇలా కొంచెం ట్రెడిషనల్ లుక్ కోసమని ఇలాగా ఈ యొక్క శారీని సెలెక్ట్ చేసి ఈ విధంగా కుట్టించాను. అండ్ దీనికి పళ్ళు వచ్చేప్పటికి బార్డర్లో వచ్చినటువంటి
డార్క్ మెరూన్ కలర్ని తీసుకుని దానికి ఇలాగా గోల్డ్ కలర్లో ఒక లేస్ వేయించాను అనమాట. సన్నగా లేస్ ఒకటి వేయించాను, ఇలాగా డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అనుకుంటా అండి, నాకైతే ఐడియా లేదు, నేను మర్చిపోయాను. కలర్స్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను ఈ శారీకి సంబంధించినటువంటి లింక్ కూడా కిందనటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఈ ట్రెడిషనల్ లెహంగా మీకు నచ్చినట్లయితే చూడండి, ఎందుకంటే నెక్స్ట్ మనకి ఎలాగో ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. చక్కగా ఇలాగా ఒక ట్రెడిషనల్ లెహంగా ఒకటి స్టిచ్ చేయించామంటే చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట. వన్ మోర్, నా ఫేవరెట్ అండం కంటే అందరి ఫేవరెట్ అని చెప్పాలండి. అసలు ఈ లెహంగా అయితే ఎంతమందికి బీభత్సంగా నచ్చేసిందో నేను చెప్పలేను అనమాట. నేను ఆల్రెడీ ఈ మధ్య ఒక 2-3 ఈవెంట్స్కి వేసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఎంతమంది ఫేవరెట్ అయిపోయిందంటే ఈ లెహంగా మాత్రం అసలు కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయింది అంతే. చూసారా లెహంగా అయితే ఇలా అనమాట. అసలు గోల్ చూడండి ఎంత గోల్ వచ్చిందో, చాలా గోల్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చి నడుము దగ్గర కుచ్చి మోడల్ కాదండి, అంబ్రెల్లా కట్ అండి ఇది. లెహంగా అయితే ఇలా వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికీ నేనైతే బ్లౌజ్ అయితే మరీ అంత హడావిడి ఏం చేయలేదండి, ఎందుకంటే ఇది కొంచెం సీక్వెన్స్ టైప్ బ్లౌజ్ అనమాట. శారీకి ఇలాగే సీక్వెన్స్లోనే బ్లౌజ్ వచ్చింది. నేను ఇది సపరేట్గా తీసుకుని స్టిచ్ చేయించిందేం కాదు. ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలాగే సీక్వెన్స్లోనే బ్లౌజ్ వచ్చింది అనమాట. అందువల్ల ఏంటంటే నేను ఈ బ్లౌజ్ని కొంచెం సింపుల్గానే అయితే నేను కుట్టించుకున్నాను. బాడీకి మాత్రం ఇలాగా సీక్వెన్స్లో వచ్చినటువంటి క్లాత్ మొత్తాన్ని కూడా బాడీకి వేయించేసి లెహంగా క్లాత్ని అయితే ఇలాగా 3/4 హ్యాండ్ కిందకి ఇలా వేయించుకున్నాను. ఇది కూడా బ్యాక్ నెక్కేనండి, బ్యాక్ నెక్లోనే ఇలాగా కొంచెం సింపుల్గానే డిజైన్ చేయించుకున్నాను. అసలు నేను ఇప్పుడు డిజైన్ చేయించినటువంటి అన్నిటిలోకి ఇదే బాగా సింపుల్గా చేయించుకున్నాను, కానీ అందరికీ బాగా నచ్చేసి అందరి ఫేవరెట్ లెహంగా అయిపోయింది ఇది. అండ్ దీని మీదకి ఇందులో ఉన్నటువంటి డార్క్ కలర్ అండి, అంటే ఇది 3 షేడ్స్ అనమాట, లైట్, మీడియం, డార్క్. ఇందులో వచ్చినటువంటి డార్క్ కలర్ని నేను చున్నీ కిందకి పేరప్ చేశాను అనమాట. అండ్ దీనికే నేను ఇలాగా గోల్డ్ కలర్లో ఒక లేస్ అయితే వేయించేశాను. ఇలాగా గోల్డ్ కలర్ లేస్ అయితే పేరప్ చేసేసాను అనమాట. అంటే ఇదంతా కూడా ఒక సెట్ లాగా ఉంటుంది. మనము దీన్ని ఇలాగా స్టిచ్ చేయించాము అందం కంటే కూడా ఇలాగే రెడీమేడ్ తీసుకున్నామంటేనే నమ్ముతారు అనమాట, అంత బాగా మనకి సెట్ అవుతుంది అనమాట. అందువల్ల నేను ఇవన్నీ కూడా దీనికి ఇలాగ లేస్ కూడా నేను చేయించుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి ఇది మాత్రము. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయనుకుంటా అండి, ఒక్కసారి మీరు చెక్ చేయండి, లింక్ చెక్ చేస్తే ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయేమో. ఆ కలర్స్ ఏవైనా నచ్చినట్లయితే హ్యాపీగా వాటిని మీరు తెప్పించుకోవచ్చు అనమాట. నైస్. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా ఇప్పుడు చూపించేటటువంటి లెహంగా మాత్రం నా ఫేవరెట్ లెహంగా అండి, నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ లెహంగా అనమాట. ఇది మాత్రం చూసారా, అసలు లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ అనమాట. లైట్ బేబీ పింక్కి ఇలాగా డార్క్ పింక్ అండి. యాక్చువల్గా లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ హాఫ్ అండ్ హాఫ్ అనమాట ఇది శారీ అయితే. నేను ఇలా ఈ విధంగా కావాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా దీన్ని చేయించుకున్నాను అనమాట. అసలు ఎంత మంచి కలర్ కాంబినేషనో, చాలా ప్రెట్టీగా ఉండేటటువంటి కలర్ కాంబినేషన్ అండి. లైట్ బేబీ పింక్ అనమాట. ఇది కూడా నడుము దగ్గర కుచ్చి మోడల్ కాదండి, అంబ్రెల్లా కట్ అండి ఇది. లెహంగా అయితే ఇలాగా స్టిచ్ చేయించాను. అండ్ దీని బ్లౌజ్ విషయానికి వచ్చేప్పటికీ కొంచెం డిఫరెంట్గా, అంటే నా ఫేవరెట్ అని చెప్పాను కదా, నాకు బాగా అంటే బాగా నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ ఇది. అందువల్ల ఈ బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేసి కుట్టించుకున్నాను అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి మోడల్ అండి.
ఇలాగా నెక్ దగ్గర ఇలాగా వస్తుంది కదా, సపరేట్గా నెక్ దగ్గర కూడా ఇలా ఒక థ్రెడ్స్ లాగా వేయించాను అనమాట. ఇది కూడా బ్యాక్ ఓపెనేనండి. నేను ఇది వేసుకుంటే ఎలా ఉంటుందనేది నేను పక్కన వీడియో ఒకటి లింక్ చేస్తాను, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ అలాగే దీనికి చిన్న ఫ్యాన్ హ్యాండ్స్ అన్నీ చిన్నవి, పెద్దవేం కాదు, నా ఒక 3 ఇంచెస్ ఉంటాయి, ఒక చిన్న 3 ఇంచెస్ ఫ్యాన్ హ్యాండ్స్ అనమాట. ఈ బ్లౌజ్ కూడా శారీలోనే వచ్చిందండి, నేనేమి సపరేట్గా అయితే తీసుకోలేదు. ఆ శారీకి బ్లౌజ్ అయితే ఇలాగే సీక్వెన్స్ బ్లౌజే వచ్చింది అనమాట. అండ్ దీనికి చున్నీ వచ్చేప్పటికి దీంట్లో డార్క్ పింక్, లైట్ పింక్ ఉన్నాయి కదా, నేను అందుకని లెహంగా మొత్తం కూడా లైట్ పింక్ వచ్చి అక్కడక్కడ మాత్రమే ఇలా డార్క్ పింక్ ఉంటుంది, అందువల్ల నేను డార్క్ పింక్ అయితే చున్నీని అయితే పేరప్ చేశాను. అండ్ అలాగే ఈ చున్నీకి లైట్ పింక్లో ఇలాగ ఒక లేస్ అయితే వేయించానండి. లైట్ పింక్ అంటే డార్క్ పింక్ చున్నీకి లైట్ పింక్లో ఇలాగ ఒక లేస్ అయితే వేయించాను అనమాట. అసలు వేసుకుంటే ఎంత సూపర్ లెహంగా తెలుసా అండి, ఇది శారీగా కట్టుకున్నా కూడా అద్దరిపోతుంది అనమాట. చాలా మంచి శారీ అండి ఇది. నేను శారీస్ కట్టుకుందామనే ఇవన్నీ తెప్పించాను, కానీ నాకు ఈవెంట్స్కి శారీస్ కట్టుకోవడానికి అంత కంఫర్ట్ అనిపించలేదన్నమాట. అందువల్ల ఇవన్నీ కూడా లెహంగాస్ కిందకి మార్పించేసుకున్నాను, నాకు ఈవెంట్స్కి ఎలాగో ఉపయోగపడతాయి కాబట్టి. ఓన్లీ ఈవెంట్స్ కోసమనే కాదండి, అసలు ఎంత సింపుల్గా కూడా ఉన్నాయి చూసారా. చక్కగా మనం ఇంట్లో అయినా ఏదైనా పండగలప్పుడు వేసుకోవచ్చు, లేదా ఏదైనా చిన్న చిన్న పార్టీస్, పెళ్ళిళ్ళు, టెంపుల్స్కి వెళ్ళేప్పుడు, ఫెస్టివల్స్కి, ఇలా వేటికైనా కూడా వేసుకోవచ్చు అనమాట. మంచి కలెక్షన్ అండి. అంటే నేను తెప్పించిన వాటిలో ఈ మధ్య కుట్టించినటువంటి లెహంగాస్ అనమాట ఇవి. ఈ మధ్య కుట్టించాను, నాకైతే బాగా నచ్చాయి. అంటే ఇవి ఈ విధంగా లెహంగాస్ రూపంలో మీకు చూపిస్తే మీకు కూడా ఇంకొన్ని ఐడియాస్ వస్తాయి కదా. ఒకవేళ నచ్చితే మీరు కూడా సేమ్ శారీస్తో సేమ్ లెహంగాస్ అయినా కుట్టించుకోవచ్చు, లేదంటే వీటితో ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు అండి. ఫ్రాక్స్ కూడా బాగుంటాయి, మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా అనమాట. మీకు ఎలా నచ్చితే అలాగా చక్కగా స్టిచ్చింగ్ చేయించుకోండి. మంచి మెటీరియల్స్ అండి. ఇప్పుడు నేను చూపించినటువంటి 5 శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. శారీస్ కింద అయినా కట్టుకోవచ్చు, లేదు అంటే లెహంగాస్ కింద అయినా చేయించుకోవచ్చు, క్రాప్ టాప్స్ కిందకి వేయించుకోవచ్చు, లేదంటే ఫ్రాక్స్ కింద అయినా కుట్టించుకోవచ్చు. ఎలా అయినా కూడా క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇవన్నీ కూడా శారీస్కి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను అంతకుముందు. ఆ శారీస్కి సంబంధించిన వీడియో లింక్స్ కూడా నేను కిందనటువంటి డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి మీరు అది కూడా చూస్తే. వీటితో పాటు ఇంకా నంబర్ ఆఫ్ శారీస్ కూడా పెట్టున్నానండి. ఒకవేళ వాటిలో ఏవైనా నచ్చినా కూడా మీరు హ్యాపీగా తెప్పించుకోవచ్చు. మరి ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.